నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అలుపెరగని ప్రజా పోరాటంలో అసువులు బాసిన మహోన్నతమైన నేత దివంగత వంగవీటి మోహన రంగా అని పలువురు కాపు నాయకులు పేర్కొన్నారు. వల్లెం మురళి ఆధ్వర్యంలో ఆదివారం దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతిని 5వ వార్డులోని రంగా చౌక్ వద్ద నిర్వహించారు. కాపు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మరణించి 33 సంవత్సరాలు గడిచిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు కూడా ఈరోజు కూడా జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. మరి అటువంటి వ్యక్తి మరి ఈ రోజున మనం రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవ ఏ విధంగా చేశారో, ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మరి కార్పొరేటర్గా అయ్యి అలాగే ఎమ్మెల్యే అయ్యి కేవలం ప్రజల కోసం ప్రభుత్వం వద్ద నుండి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి ఎంత తాపత్రయపడేవారో మరి అటువంటి వ్యక్తిని మరి కోల్పోవడం అనేది రాష్ట్ర ప్రజల దురదృష్టం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రీతమ నాయకుడు వంగవీటి మోహన రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా నందులపేట స్థానిక 5వ వార్డులో ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము. పూలదండలతో ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము. కార్యక్రమంలో దాది సూరయ్య, చందు నాగేశ్వరరావు, ఎంపీటీసీ హరికృష్ణ, బండారు రవికాంత్, ఎస్కే కాళేశ, షేక్ సుబానీ, సుంకర శేషయ్య, బొప్పన లక్ష్మి, మంజుల, సిహెచ్ త్రిపురాంతకుడు, డి శ్రీనివాస్, పి సుబ్రహ్మణ్యం, పి సురేష్, ఎన్ చెన్నయ్య, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 15వ వార్డు రామలింగేశ్వరపేట డిపో సెంటర్ వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు దివంగత నేత వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మట్టుపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు పాల్గొని వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా సేవలను కొనియాడారు. 33 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన చనిపోయి ప్రజల గుండెల్లో ఇట చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఎంతో ఘన విజయం. అట్లాగే బడుగు బలహీన వర్గానికి ఎప్పుడైనా సరే లేదు అని అంటే కొండవీటి మోహన్ రంగా గారు ఎంతో సాయపడేవాడు జనానికి. ఏ పెళ్లి చేసుకుంటున్నా సరే, ఏ ఫంక్షన్ చేసుకుంటున్నా కూడా పిలిస్తే వాళ్ళ తక్షణమే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలేవాడు. లేదు అని అంటే సాయం చేసేవాడు. ఎంతో జనానికి ఎంతో మంచి చేసిన నాయకుడు మా మధ్య లేకపోవటం మాకెంతో బాధాకరంగా ఉంది. అట్లాగే ఎప్పుడు కూడా ఇదే ప్రకారంగా ముందు కూడా ఆయన్ని మర్చిపోకుండా ముందు తరాలు కూడా తలుచుకొని ఇట్లాగే నివాళులు అర్పిస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. రంగా గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అండి. ఆయన ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇదే స్ఫూర్తితో ముందు తరాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం ఆయన యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా యువత ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్క కులానికి మతానికి కూడా అండగా ఉండి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. యువత నెక్స్ట్ ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమంలో మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీ శంకర్, పెయింటర్ శ్రీను, రావుల కోటేశ్వరరావు, కాకాని అన్వేష్, తోట సాంబయ్య, బోడపాటి శివకృష్ణ, మేడేపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 12వ వార్డు వైసీపీ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో దివంగత నేత వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతిని నిర్వహించారు. రామలింగేశ్వరపేట డిపో సెంటర్ వద్ద ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వంగవీటి రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా నేటికి ఆయనపై అభిమానం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రజా నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, బలుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రంలో చెరగని ముద్ర వేసిన గొప్ప నేత వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. 33 సంవత్సరాలు అయినా కానీ రంగా గారు చనిపోయి ఇయాల్టికి మా మనసుల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. ఆయన
ఎందుకంటే రంగా గారు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరివాడు కాబట్టే ఆ రోజు తెలుగుదేశం గుండాలకి బలైన రోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో సొంత మనిషి చనిపోతే ఏ విధంగా బాధపడతారో ఆ విధంగా బయటకు వచ్చి వాళ్ళని ఆ బాధ వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు 16 రోజులు కర్ఫ్యూ విధించారంటే రంగా గారు ఏ విధంగా ప్రజల్లో ఉన్నాడనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు యువత కూడా రంగా గారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు భౌతికంగా ఆయన దూరం చేయగలిగారు, కానీ 33 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజున కూడా చెరంగని ప్రజాభిమానం రంగా గారికి ఉంది. ఆయన పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆయన పేరు చెప్తేనే మరి ఈ రోజున యువత అంతా కూడా మరి ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతా ఉన్నా, మరి ఒక్కసారి తెనాలి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అంతే తప్పితే ఈ రోజు వరకు కూడా రంగా గారితో ఎవరికి ఈ తరానికి ప్రత్యక్ష అనుబంధం లేదు. కానీ ఆయన పేరు చెప్తేనే మరి ఈ రోజున కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా మరి ఆయన పేరును అడ్డం పెట్టుకొని మరి ఓట్లు అడిగే పరిస్థితి వాటికి కూడా ఉందంటే ఆయన మచ్చలేని నాయకుడు, ప్రజానాయకుడు. కార్యక్రమంలో హరిదాసు గౌరీశంకర్, ఎం సుబ్రహ్మణ్యం, బి రాఘవరావు, కె నాగేశ్వరరావు, మౌలాలి, పెయింటర్ శ్రీను, నాగరాజు, లోకయ్య తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా భయభ్రాంతులతో జీవిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. శనివారం టీడీపీ ముస్లిం మైనార్టీ నేతల ఆధ్వర్యంలో మదర్సాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శివాజీ చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. నంద్యాలలో మదర్సాలపై జరుగుతున్న దాడులను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సంఘాలు ఖండిస్తున్నాయని, టీడీపీకి చెందిన వ్యక్తి మదర్సాను నిర్వహిస్తున్నాడన్న కారణంతో అప్పులు సాకుగా చూపి దానిని మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఈ రోజున పేద పిల్లలకి, అనాథ పిల్లలకి ఇస్లామిక్ మతాన్ని బోధిస్తూ వాళ్ళ ద్వారా ఎవరైతే ముస్లిం సోదరులు సోదరీమణులు ఉన్నారో, జీవనం గడుపుతూ ఉన్నారో, వారికి ఒక జీవన మార్గాన్ని ప్రబోధించడానికి వాళ్ళందరినీ కూడా అల్లా కృప వల్ల వాళ్ళందరినీ పెంచి పెద్ద చేయాలని ప్రయత్నించే ఒక కార్యక్రమాన్ని ఎందుకు ఆపావాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పులు చేస్తా ఉన్నావు ముఖ్యమంత్రి, 3,25,000 కోట్ల అప్పు చేసి ఏమైందో దానికి సమాధానం చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి 17 లక్షల అప్పు ఉందని చెప్పి పేద పిల్లల్ని ఎంతో కఠినంగా ఈ రోజున దయా దాక్షిణ్యం అనేది, కరుణ జాలి అనేది లేకుండా బయటికి నెట్టవేయబడిన పరిస్థితి. అంటే అక్కడున్న మదర్సాను నడిపే ముస్తాక్ గారు తెలుగుదేశం పార్టీ అభిమానినా? అంటే తెలుగుదేశం పార్టీ అభిమాని ఏది కూడా చేయకూడదా? మంచి చేసే దాని మీద నీ ప్రతాపం ఏమిటాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న మదర్సాలను కూడా ఈ మధ్య ఖాళీ చేయించాలని ప్రయత్నించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన నాకు అర్థం కావట్లా. ఉర్దూ స్కూల్స్ని రద్దు చేస్తూ ఉన్నావు. ఉర్దూ భాషను అధికార భాషగా ప్రకటించుకున్నటువంటి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇవాళ ప్రజల కోసం కాదు, మీకోసం అన్నట్టుగా గాంధారి పుత్రులాగా నియోజకవర్గానికి ఒకళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి, ఇవాళ రాష్ట్రమే కాదు ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పేదవాడి యొక్క పొట్టను కొడతా ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఓటీఎస్ ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఈనాడు ఏ యొక్క మదర్సాని మీద నువ్వు దాడి చేసి పిల్లల్ని బయటకు పంపావో, నీ దగ్గర నీతి, జాతి, చిత్తశుద్ధి, ఈనాడు పేదవారి మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే, అనాథ పిల్లల మీద నీకు దయ ఉన్నట్లయితే, ఒక క్రైస్తవుడిగా తిరిగి ఆ మదర్సాని వారికి అప్పచెప్పి ఆ పిల్లలు చదువుకోవడానికి యోగ్యత కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీగా ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా మదర్సాలో పిల్లలు చదువుకునే పిల్లలు, అనాథ పిల్లలు చదువుకుంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు మదర్సాలో చదువుకుంటారు. ఆ మదర్సా పిల్లలు 100 మంది పిల్లలు చదువుకుంటుంటే మా మౌలానా ముష్తాక్ అహ్మద్ గారి మీద కక్షతో ఏదైనా మదర్సా సీజ్ చేయాలంటే నోటీసులు ఇవ్వాలి. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఆ మదర్సాకి ఒక్బోర్డు అధికారులు, పోలీసు అధికారులు వచ్చి మరి ఆ పిల్లల్ని బయటికి తరిమి మదర్సాకి తాళం వేసి వాళ్ళ రేషన్ని కూడా
ఉప్పు పప్పు బియ్యాన్ని కూడా రోడ్డు మీద పడేసి మదర్సాని తాళం వేస్తే ఆ పిల్లలు ఏడకెళ్ళాలి? వాళ్ళు అనాథ పిల్లలు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళు. ఆ మదర్సా పిల్లలు చదువుకుంటే రేపు రోజున ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంలో వాళ్ళ వెనకాల మేము నమాజ్ చదువుకుంటాం. వాళ్ళు మదర్సాలో చదువుకొని వాళ్ళు ఒక ఫాదర్ లాగా తయారయ్యి, వాళ్ళు ఆలింలు ముఫ్తీలుగా తయారయ్యి వాళ్ళు మసీదులో ఇమామత్ చేసుకుంటే వాళ్ళ వెనకాల మేము నమాజ్ చదువుకునే వాళ్ళం మేము. అలాంటి పిల్లల్ని మీరు రోడ్డు మీద పడేసి, అలాంటి పిల్లల్ని ఆహారాన్ని కూడా చిన్న పిల్లల్ని చూడకుండా రోడ్డు మీద పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి ఇది ఇచ్చారు మీరు. ఎందుకంటే మేము మా మైనార్టీలు ఓట్లు వేస్తున్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. వక్బోర్డ్ ఆస్తులను కాపాడాలి, వక్బోర్డ్ ఆస్తులను. ఈ నిరసన దీక్షలో గుంటూరు ముస్లిం నాయకులు నాజర్ అహ్మద్, మహమ్మద్ కుద్దూస్, నాజర్ అహ్మద్, ఇర్ఫాన్ ఖాన్, ఖజ్జూర్ సుబానీ, మున్నా, అబ్బాస్, అబ్దుల్లా, రహీం ఖాన్, అహ్మద్ ఖాన్, బాజీ, జిలానీ, ఫజల్, రహమతుల్లా మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. టౌన్ చర్చితో పాటు పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. పండుగ సందర్భంగా పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు, క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ దీపాలు, క్రీస్తు జననం దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు, ప్రదర్శనలు చర్చిలో దర్శనమిచ్చాయి. తెనాలి పట్టణ పురప్రజలకు, అట్లా విశ్వాసులకు మరియు హైందవ సోదరులకు క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తున్న యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన మనం రక్షించుకుని ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మళ్ళా మరి 2021వ సంవత్సరం ఇటు రీతిగా చేసుకోవడానికి దేవుడు మాకు కృప దయచేస్తున్నాడు. యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటంటే లోకరక్షకుడిగా యేసుక్రీస్తు వారు మనం రక్షించుకోవడానికి వచ్చారు. అనగా నరావతారికి వచ్చిన యేసుక్రీస్తు వారిని మేము పూజిస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది, దావీదు పట్టణంలో నీ రక్షణ మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. టౌన్ చర్చి తరపున హడాక్ కమిటీ వారు పట్టణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రిస్మస్ అనగా ఒక సంఘటన, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము వీటి నుంచే వచ్చినవి. క్రైస్తవత్వం అనేది ఒక మంచితనము లేదా ఒక మంచి మార్గము. క్రైస్తత్వం అనేది ఒక మార్గము లాంటిది, ఒక మంచి మార్గాన్ని చూపించే విశ్వాసులు క్రైస్తవతనంలో వెదులుతూ ఉంటారు. ఈ రోజున టౌన్ చర్చిలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలని హడాక్ కమిటీ వారు మరి ఏర్పాటు చేయటం జరిగింది. డిజిటల్ లైటింగ్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మంచి పలహారాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రీస్తు నామములో సవ్యముగా జరగడానికి అన్నీ కూడా ఘనమైన రీతిలో ఏర్పాటు చేయటం జరిగింది. అందరికి కూడా క్రీస్తు
జయంతి జన్మదిన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే 2 పదాల నుంచి వచ్చింది, క్రీస్తు మరియు మాస్. క్రీస్తుని పూజించడమే ఈ పండుగకు ఉద్దేశం. దేవుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఒక మానవుడిగా, ఒక పేదవాడిగా జీవించి ఉన్నారు. ఈరోజు అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ చిన్న బాలయేసుని ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అనేక మంది, అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినటువంటి వారందరూ కూడా వచ్చి ఈ సంతోషంలో పాల్గొంటున్నారు. క్రీస్తు భగవాన్ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు కూడా ఈరోజు క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కరోనా పాండమిక్ తర్వాత దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం. ఆయన సన్నిధానంలో కూడుకొని బిడ్డలందరూ కూడా ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ ఇక క్రిస్మస్ని జరుపుకోవటం అనేటటువంటి విషయము చాలా గొప్ప విషయముగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఇక దీవెనకరమైనటువంటి పండుగ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి నరావతారిగా జన్మించడం అనేటటువంటిది మానవులందరి జీవితంలో కూడా సంతోషాన్ని, ఆనందాన్ని నింపేటటువంటి పనిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుల మధ్య మానవుడిగా ఆయన జన్మించి, జీవించి దేవుని యొక్క సందేశాన్ని ఆయన ఈ లోకంలో అందించినటువంటి వాడు ఉన్నాడు. ఐతానగర్ ప్యారిష్ 101 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం. డిసెంబర్ 17వ తేదీ 101వ సంవత్సరపు వార్షికోత్సవాన్ని మేము జరుపుకోవడానికి దేవుడు కృప చేయించారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు, చివరికి టౌన్ చర్చి కూడా ఈ ప్యారిష్ నుంచే బైఫికేషన్ అయి బయటకు వెళ్ళినటువంటి, వీటన్నిటికంటే ముందు స్థాపించబడినటువంటి సంఘం. ఈ సంఘం దినదినము విస్తరిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. ఆధ్యాత్మికంగా ఇతరావిధమైనటువంటి సేవాభారంతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి సంఘం. ఈ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, యూత్ వారు, సండే స్కూల్ వారు నియమ నిబంధనలతో పనిచేస్తూ చేస్తూ ఉన్నారు. ఈ దినాన క్రీస్తు పుట్టినటువంటి దినాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి ఈ ఆరాధనలో అనేక వేల మంది పాలుపంపులు పొందడానికి దేవుడు కృప చూపించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.